హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూరోప్లో ముదుపప్పు ఆవకాయ్. సో యాక్చువల్గా ఈ వీక్ వీడియో పెట్టడం లేట్ అయింది. లేట్ అయినా కూడా లేటెస్ట్ కంటెంట్తో వచ్చేసాను అనమాట. సో అదేంటి అని అంటే, లాస్ట్ వీక్ నా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పోలింగ్ పెట్టాను అనమాట. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే నీకు నచ్చుతుంది అని పెట్టినప్పుడు చాలామంది లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేయమని చెప్పారు. అండ్ అలాగే చాలామంది నన్ను ఛాలెంజెస్ కూడా చేయమని చెప్పారనమాట. సెకండ్ ఓటింగ్ అయితే ఛాలెంజెస్కి వచ్చింది. అండ్ ఈ వీక్ నేనైతే అదే చేయబోతున్నాను అనమాట. చాలామంది ఛాలెంజెస్లో కూడా నాకు కొన్ని ఛాలెంజెస్ సజెస్ట్ చేశారు అనమాట. అంటే అక్క ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అన్నప్పుడు నేను అవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లో వేసి ఒక చిప్ పిక్ చేస్తాను. సో ఏ ఛాలెంజ్ వస్తే నేను ఆ ఛాలెంజే చేయబోతున్నాను అనమాట. సో కొంతమంది అడిగారండి నన్ను, క్రేజీగా ఉన్నాయన్నమాట ఆ ఛాలెంజెస్ అయితే. సో నేనైతే అన్ని ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేశాను. సో చూద్దాం, మీరు కూడా నాకు ఏదన్నా సజెస్ట్ చేయాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ముద్దుపప్పు ఆవకాయ్. సో దాన్ని ఫాలో అయిపోయి నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, లేకపోతే ఛాలెంజెస్ ఇది చేయమని నాకు చెప్పాలన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవాళ ఏ ఛాలెంజ్ రాబోతుంది మనకి చూద్దామా. అసలు ఒక్కొక్కళ్ళు క్రేజీగా ఇచ్చారనమాట నాకైతే. సో చూద్దాం ఏది వస్తుందో. ఓపెన్ అయిపోయింది. బట్ ఇప్పుడు నేనైతే ఒక చిప్ తీసేసాను అనమాట. ఇందులో ఏం వచ్చిందో చూద్దాం, మీరే చూడండి. 24 hours కబోర్డ్ ఛాలెంజ్ అంట. ఇది వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యా, ఏదైనా ఓకే. సో మా ఇంట్లో ఉన్న కబోర్డ్స్లో నాకు వీలుగా ఉన్నది నేను చూస్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఏంటి అని అంటే, తినడం, పడుకోవడం, అంటే నేచర్కి సంబంధించినవి తప్ప మిగతావన్నీ కబోర్డ్లోనే చేయాలన్నమాట. 24 hours నువ్వు అక్కడ పడుకో, ఆడుకో, లేకపోతే నీకు నచ్చింది చేసుకో. 24 hours కబోర్డ్లోనే ఉంటుంది. సో దీనికి యాక్చువల్గా అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. లైక్ జస్ట్ నేచర్ కాలింగ్ వచ్చినప్పుడు దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇంకా మిగతా వాటికి ఏది ఉండదు. 24 hours అందులోనే ఉండాలి. సో నేను కబోర్డ్లోనే తినబోతున్నాను, నిద్రపోబోతున్నాను. సో 24 hours అక్కడే స్పెండ్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఛాలెంజ్ కంప్లీట్ చేయగలనా చేయలేనా అనేది చూసేద్దాం. ఉన్న వాటిల్లో ఈ కబోర్డ్ అయితేనే కొంచెం నేను కూర్చోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇదైతే ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఎంటీ చేసేద్దాం. కబోర్డ్ అయితే లోపల నేను రెడీ చేసేసుకున్నానండి. సో 24 hours నేను ఉండబోయే కబోర్డ్ ఎలా ఉందో లోపల చూసేద్దాం ఇప్పుడు. సో చూసారా, ఇంత చిన్న స్పేస్లో 24 hours నేను ఉండాలన్నమాట. చూద్దాం ఎలా ఉంటానో. సర్ప్రైజ్! సో ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పుకోండి, చూద్దాం. వచ్చేసాను కబోర్డ్లోకి. సో ఇప్పుడు టైం ఎంత అయిందో చూద్దాము. సో ఆ టైం చూసాక 24 hours నేను ఇక్కడే ఉండాలన్నమాట, మళ్ళీ నెక్స్ట్ డే వరకు. లియో అయితే ఇక్కడికి వచ్చి చూస్తుంది కబోర్డ్ బయట నుంచి, ఎక్కడికి వెళ్ళిపోయింది మా మమ్మీ అన్నట్టు. సో నేను ఇలా ఈ చిన్న చిన్న లైట్స్తో డెకరేట్ చేసుకున్నాను. బోర్ కొట్టకుండా ఉంటుందని అయిపోయి తెచ్చుకున్నాను. సో ఇప్పుడు టైం చూపిస్తున్నాను. 21:43, 9:43 అయిందనమాట టైము. సరే 9:43 అయిందనమాట టైము. సో మళ్ళీ నెక్స్ట్ డే 9:43 వరకు ఇక్కడ ఇందులోనే ఉండాలి. నెక్స్ట్ డే నైట్ 9:43 వరకు. సో ఈ 24 hours నేను ఇక్కడ ఎలా స్పెండ్ చేస్తాను అనేది చూద్దాం. అసలు నేను సక్సెస్ఫుల్గా చేయగలనా, లేకపోతే మధ్యలోనే ఆపేస్తానా అనేది కూడా చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఇందులో నేను గెలవాలి అని అంటే ఇంకొకరి హెల్ప్ డెఫినెట్గా కావాలి. నాకు ఆకలి వేస్తున్నప్పుడు, లేకపోతే వాటర్ అయిపోయినప్పుడు తెచ్చి ఇవ్వాలి కదా, విసుక్కోకుండా. సో చూద్దాం, రాజు పేషెన్స్ కూడా ఇవాళ ఎలా ఉంటుంది అనేది. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇంకా ఇలాంటి క్రేజీ ఛాలెంజెస్ చాలా చేయబోతున్నాను. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.
అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. కమ్ బేబీ 24 hours నువ్వు నేను లేకుండా ఎంజాయ్ చేయరా ఇంట్లో. ప్లేస్ లేదు ఇక్కడ. ఇక కాళ్ళు ముడుచుకున్నాను. ఇవాళ నైట్ ఎలా పడుకుంటారో ఏంటో నాకు అర్థం. ఈ ఛాలెంజ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి మాత్రం నేను యాక్చువల్గా రోజు బిగ్ బాస్ చూస్తున్నాను. మీరు చూస్తున్నారా? ఫస్ట్ ఈ సీజన్ తెలుగు సీజన్ చూసినప్పుడైతే కంటెస్టెంట్స్ని చూసి బాబోయ్ ఏంటి ఇలా సెలెక్ట్ చేశారని అనుకున్నాను. బట్ తర్వాత ఓకే చూడగా అలవాటు అయిపోయారు. యాక్చువల్గా నాకు ఒక పిల్లో సరిపోవట్లేదు, ఇంకో పిల్లో అడగాలి. సో రాజు ఏమంటాడో మళ్ళీ చూద్దాం. రాజు ఒకసారి ఇట్రా, ఒకసారి రా. నాకు ఒక్క పిల్ల సరిపోవట్లేదు, ఇంకొక స్మైలీ పిల్ల ఉంటుంది, అది ఇవ్వ. స్మైలీ పిల్ల 1.5 hours 2 hours అవుతుంది. 2 hours కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి నాకు. థ్యాంక్స్. ఇప్పుడు నేనైతే బిగ్ బాస్ చూద్దాం అనుకుంటున్నాను. అసలు నైట్ ఇలా అయితే ఎలా పడుకుంటాను నేను? అంటే అంటారు కదా, ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అని. సో బాగా నిద్ర వస్తే ఇక్కడే పడుకుంటాను చచ్చినట్టు. బిగ్ బాస్ చూస్తే ఒక 1 hour అక్కడ ఎగిరిపోద్ది ఫుల్గా. సో నేనైతే ఇప్పుడు బిగ్ బాస్ చూసేస్తున్నాను. టడన్ 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 టడన్. సూపర్ యాక్టింగ్ అసలు. ఈవెన్ చూసినప్పుడు అయితే నాకు మా నాయనమ్మే గుర్తొస్తుంది. సూపర్ యాక్టింగ్ అసలు. గంగమ్మ అసలు మా నాయనమ్మే గుర్తొస్తుంది. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు నేను మా నాయనమ్మతో కూడా వీడియోస్ చేసి పెడతాను నా ఛానల్లో. సో కాళ్ళు నొప్పులు ఫుల్ నాకు, అంటే అందుకే ఇలా కొంచెం ఒరిగాను. మిడ్నైట్ ఎప్పుడు నాకు ఆకలి వస్తుంది, చాలా తగ్గించేసాను. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో టైంపాస్ చేయడానికి తినక తప్పట్లేదు. కాసేపు పడుకున్నాను. ఇప్పుడు టైం అయితే 2 o'clock అవుతుంది. మాకు నిద్ర వచ్చినప్పుడే కదా మనకి అన్నీ బయటకు వస్తాయి. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. సో నేనైతే ఇప్పుడు పడుకోవడానికి ట్రై చేస్తాను కాసేపు. ఇక్కడే నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. నేను చేసేయగలను అనుకున్నాను, కానీ అంత ఈజీ కాదు. ఇండియాలో అందరు లెగ్స్ ఉంటారు ఈ పాటకి. గుడ్ మార్నింగ్. ఇదే ప్లేస్లో ఒక మూల ట్రైపాడ్. ఇది నా కాళ్ళ పరిస్థితి.
హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అసలు ఫుల్ నిద్ర పట్టేసింది రాత్రి. అర్లీ మార్నింగ్ పడుకొని ఉంటా నేను. ఇప్పుడైతే టైం 7 అవుతుంది మార్నింగ్. లెగిసి ఏంటి అవునా, ఎలా పడుకున్నాను అసలు నేను నైట్ నేను పడుకుని పోయాను. పడుకుంటావు అనుకున్నాను. అసలు ఎక్కడ పడుకున్నాను తెలియదు నాకు. అనే పడుకున్నావు అసలు. అవునా? లియో కమ్ హియర్. ఇది కాదు, ఇది తీద్దాం. కమ్ హియర్. 24 hours ఇక్కడే. బ్రష్ కూడా చేయవా ఇప్పుడు? బ్రష్ చేయడానికి ప్రాబ్లమ్స్కి లెగొచ్చు. ఫుడ్ కూడా నువ్వే తెచ్చి ఇవ్వాలి. నేను లియో కమ్. హాయ్ లియో, ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇప్పుడైతే నేను వెళ్ళి బ్రష్ చేసుకొని జస్ట్ అలాగా రెడీ అయిపోయి వచ్చేస్తాను. డెఫినెట్గా రాజు అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. 10 minutes కంటే ఎక్కువ నేను అక్కడ ఉండకూడదు. కంప్లీట్ బ్రషింగ్ అన్నీ అంతా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసేయాలి. కిచెన్లోకి కూడా నేను వెళ్ళాను. నాకు ఏ ఫుడ్ కావాలన్నా రాజునే తీసుకొచ్చి ఇవ్వాలి. నేను ఇక్కడే కూర్చొని తినాలన్నమాట. సో నైట్ 9 వరకు ఉండాలి కాబట్టి మనకి చాలా టైం ఉంది. సో హాయ్ అగైన్. నేనైతే స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 10 to 8 అవుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడే కూర్చోవాలి, ఎటు వెళ్ళడానికి లేదు కాబట్టి సో రాజుని అడుగుదాం మనం, నాకు ఏ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాడు అనేది. సో ఇక్కడ ఇవాళ ఏది ఇస్తే అది తినాలి, తప్పదు, ఇక్కడ నుంచి వెళ్ళలేను కాబట్టి. సో ఇంకా మనకి నైట్ 9:43 9:30 వరకు టైం ఉందన్నమాట. 24 hours కంప్లీట్ అవ్వడానికి. సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఇంకా వీకెండ్ మీరేం చేస్తున్నారు? వీకెండ్ ప్లాన్స్ ఏంటి? నాతో షేర్ చేసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఏదో జైల్లో నాకు ఫుడ్ ఇచ్చినట్టు కొడుతున్నారు. స్టార్ బక్స్ నా ఫేవరెట్ కాఫీ. రెడీ చేసి పెట్టాను, అడుగుతామని తెలిసినే. థ్యాంక్ యూ. ఇదేంటిది? కార్న్‌ఫ్లేక్స్. ఓ సో స్వీట్, థ్యాంక్ యూ. సో నాకైతే ఏది ఇష్టమో తెలుసుకొని రెడీగా ఉంచాడనమాట. కార్న్‌ఫ్లేక్స్ అండ్ ఈ కాఫీ ఇంట్లో లేదు, మేబీ నిన్న తీసుకొచ్చాడు అనుకుంటా నాకు తెలిసి. సో ముందైతే నేను కార్న్‌ఫ్లేక్స్ తినేసి కాఫీ తాగేస్తాను. సో సో చక్కగా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే, సో ఎవరికైనా వీడియో కాల్ ట్రై చేద్దాము. ట్రై చేసి నేను ఎక్కడ ఉన్నానో కనుక్కోమని చెప్దాం. ఇప్పుడు నా ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాను, ఇది లిఫ్ట్ చేస్తో లేదో చూద్దాం. నేను ఎక్కడ ఉన్నానో చెప్పు. కొంచెం సరిగ్గా మాట్లాడవే, వీడియో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పుకో. షాపింగ్ మాల్లా? ఇది షాపింగ్ మాల్లా కనిపిస్తుందా నీకు? కబోర్డ్లో ఉన్నా. కబోర్డ్ ఛాలెంజ్ చేస్తున్నాను. 24 hours ఇన్ కబోర్డ్. హే అలెక్స్. I am doing 24 hours cupboard challenge, so I am sitting inside the cupboard. 24 hours. So I arranged bed sheets, some lights and everything.
Oh my God! I knew that it is your devil chodu, but this extent I didn't know. Crazy challenge, no? Crazy to the core. Whenever I want something, Raju will help me. నేనైతే కాసేపు లెగిసి నుంచున్నాను. కూర్చొని కాళ్ళు నొప్పి వస్తున్నాయి. అమ్మయ్య, ఇక్కడ ఇది టచ్ అవుతుంది. నుంచుంటే కూడా సరిగ్గా నుంచోడానికి కూడా లేదు. బస్సులో వెళ్ళేటప్పుడు ఇలా పట్టుకుంటాం కదా, అలా ఉంది. సో ఇక్కడే నేను కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటున్నాను. లంచ్ వచ్చేసింది. సో నేనైతే మూవీ చూస్తున్నాను ఇప్పటివరకు. ఇప్పుడు ఆపేసి కొంచెం లంచ్ చేద్దాం. ఏంటి కర్రీ? వావ్. సో ఇలాంటి ఛాలెంజెస్ చేస్తేనే బెస్ట్ అనుకుంటా. రోజు వంట చేయకుండా చక్కగా కూర్చుంటే తీసుకొచ్చి ఇవ్వచ్చు. తలిపేసే అంటే నేను కనీసం బయటికి లెగ్స్ రాకూడదన్న స్పూన్ వేసి ఇచ్చేసావు. నేను కనీసం స్పూన్ వేసుకో, చేత్తో తింటా కదా, బయటికి వెళ్ళొచ్చు, చేతులు వాష్ చేసుకోవడానికి అనుకున్నాను. 3 o'clock అయిపోయింది టైం. అయితే ఇంకా 6 hours ఉంది. సో ఆ 6 hoursతో మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో తినేద్దాం. ఇవాళ టొమాటో కర్రీ అండ్ ఎగ్ అనమాట. నైస్. వాటర్ ఉన్నాయా? ఉన్నాయి. పొద్దున్న బ్రష్ చేయడానికి వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్న వాటర్. రావాలిగా, వస్తుందిగా కొంచెం. పడుకున్నావు అసలు, కాళ్ళ నొప్పి రావట్లేదా? దిస్ ఈస్ ఛాలెంజ్. దిస్ ఈస్ కాల్డ్ ఛాలెంజ్. ఎవరితో? నాకు నేనే ఛాలెంజ్. నాకు నేనే పోటీ. నాతో ఎవరు పోటీకి రాలేదు. Here I am, this is me. ఇప్పుడు మ్యాటర్ ఏమిటంటే చారీ గారు కాళ్ళు అంట బాగా నొప్పి వస్తున్నాయంట. సో లెగ్సి ఇలా నుంచున్నా. ఇంకా టైం అయితే ఇప్పుడు 8:30 అయింది. ఇంకా 1 hour. సో ఇదన్నమాట రాత్రి నుంచి నేను కూర్చున్న ప్లేస్. నాకు విడుదల ఈ కబోర్డ్ నుంచి. ఎందుకంటే టైం చూపిస్తాను ఇప్పుడు మీకు. ద టైమ్ ఈజ్ 8:55 PM. సో ఇంకొక 40 minutesలో నేను బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను నైట్ స్టార్ట్ చేశాను కదా. నేను కబోర్డ్లో కూడా ఒక రోజు అంతా కూర్చోవచ్చా అని ఇప్పుడే అర్థమైంది నాకు. 24 hours. ప్లీజ్ ఎవరు ట్రై చేయకండి, అంత ఈజీ కాదు. అండ్ రాజు ఉన్నాడు కదా, నేను బయటికి జస్ట్ కొంచెం నేచర్ కాల్ వచ్చినప్పుడు బయటికి వెళ్తుంటే కూడా టైం సెకండ్స్లో కౌంట్ చేస్తున్నాడు అనమాట. అయిపోయింది, 1/2 minute అయిపోయింది, 1 minute అయిపోయిందని. సో అలా అనమాట నా పరిస్థితి. ఇప్పుడు నేనున్న ప్లేస్ని మొత్తం చూడొచ్చు. టడా నైట్ ఎలా ఉన్నానో ఇప్పటికి ఎలా అయిపోయింది. మొత్తం చూపిద్దాం అంటే ఇక్కడ నా సామాగ్రి అడ్డొస్తుంది. అయ్యో, ఈ లైట్లు కూడా నేను అతికించినప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటో అన్నీ ఊడిపోతున్నాయి. ఇటు కనిపిస్తుందా లోపలికి? క్లోజెట్లో నేను 24 hours ఉన్నాను. నా కాళ్ళ పరిస్థితి అయితే లిటరల్లీ ఇంతే. సో ఇది నైట్ టైం పడుకున్నప్పుడు పక్కన బయట పెట్టేసి కాళ్ళు కొంచెం అలా క్రాస్గా జాపుకొని పడుకున్నాను. సో నన్ను కాస్త కాపాడిందంటే ఇది ఒకటి అనమాట. ఇవి నేను తినడానికి ఇలా కొన్ని. సో యా, టైమ్ అప్. నిన్న నేను కరెక్ట్గా 9:43కి స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:41 అయింది. ఇంకా 2 minutesలో నాకు ఈ క్లోజెట్ నుంచి విముక్తి అనమాట, విడుదల. ఇందులోంచి బయటకు వస్తాను. ఇది పాపం నిన్న నైట్ నుంచి ఏడుస్తూ ఉంటుంది, నన్ను ఎందుకు ఇలా తయారు చేసావు, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని. సో యా, ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది.
ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మీ అందరికీ తెలుసు కదా, సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ లింక్ని మీరు అందరూ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, అలాగే స్టేటస్లో కూడా పెట్టొచ్చు. అలా నన్ను సపోర్ట్ చేస్తే నేను రెచ్చిపోయి ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు ఇచ్చేస్తాను, మంచి మంచి ఛాలెంజెస్ కూడా చేస్తాను. సో యా, సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు నా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఇదన్నమాట నా సామాగ్రి. ఇదైతే నాకు నిన్నటి నుంచి చాలా హెల్ప్ అయింది బోర్ కొట్టకుండా. అండ్ ఇది నైట్ టైం బయట పెట్టేసి కాళ్ళు అలా పెట్టుకుని పడుకున్నాను అనమాట. 24 hours కబోర్డ్లో కూడా ఉండగలమా అనేది ప్రూవ్ అయింది. ఇంకా 1 minute వరల్డ్ కప్లో లాస్ట్ రన్ కోసం వెయిట్ చేస్తున్నట్ట. సక్సెస్ఫుల్లీ 24 hours కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు బయటకు వచ్చి లియోని విసిగిచ్చి 24 hours అయిపోయింది. అబ్బా, కాలు తుమ్మర్లు వచ్చేసి. బాయ్ బాయ్. మళ్ళీ ఇలాంటి క్రేజీ ఛాలెంజింగ్ ఎప్పటికీ నేను చేయనేమో, అంటే కబోర్డ్తో నేనైతే అయిపోయింది నా ఛాలెంజ్. ఇవాళ నేను చక్కగా ఇప్పుడు డిన్నర్ చేసేసి హాయిగా నా కాళ్ళు జాపుకొని నా బెడ్ మీద పడుకుంటాను అనమాట. సో మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బీ సేఫ్ అండ్ స్టే సేఫ్. అమ్మా బాయ్. ఆఫ్ చేయి.